వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. ఈ యొక్క ప్రాపర్టీ డైమెన్షన్స్ వచ్చేసి మనకి 2460 అండి. మీకు ఇల్లు వెరివేషన్ చూడొచ్చు, చాలా బాగా వచ్చిందండి. సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకు 30 ఫీట్ రోడ్స్ ఉంటుందండి. సో చుట్టూ కూడా ఇల్లులు బాగా డెవలప్ అవుతున్నాయండి. కాలనీ కూడా మనకు రాంపల్లి హైదరాబాద్లో నుంచి మనకి చూడొచ్చు. ఈ యొక్క ప్రాపర్టీ ఆర్ఎల్ నగర్ కింద వస్తుందండి. ఆర్ఎల్ నగర్ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో అది అక్కడి నుంచి ఒక 300 మీటర్స్ లోపే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. సో మనకు పార్కింగ్ ఏరియా కూడా చూడొచ్చు, చాలా బాగా ఇచ్చారు, గ్రానైట్తో ఇచ్చారండి. సో మంచి పార్కింగ్ సైజ్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ హైట్ కూడా చూడొచ్చు, చాలా బాగా ఇచ్చారు. లేటెస్ట్ ట్రెండ్ తగినట్టుగా మనకు పాల్ సీలింగ్ డిజైన్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మన ప్రతి పిల్లర్ కూడా చూడొచ్చు, మీరు గ్రానైట్తో ఇచ్చారు. మన స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మనకు వచ్చేసి టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా వస్తుంది. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి. ఇది మన మహాద్వారం అండి. సో ద్వారం చుట్టూ కూడా మనకు గ్రానైట్తో ఫ్రేమ్ లాగా ఇచ్చారు ఇట్లా. అలాగే మహాద్వారం కూడా చూడొచ్చు, సైజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టైల్స్ కూడా చూడొచ్చు, మీరు చాలా బాగా ఇచ్చారు. అలాగే మన సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు అండి. సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో మనకు వచ్చేసి 2700 ఎసెప్ట్ అయితే మన కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి. సో మీ హాల్ కూడా చూడొచ్చు. హాల్లో వచ్చేసి మనకు వెట్టిఫై టైల్స్ అంతా ఇచ్చారు. చాలా నీట్గా ఉందండి. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. హాల్లో వచ్చేసి చాలా బాగా ఇచ్చారండి. రెడీ టు ఆక్యుపై అండి. ఆల్మోస్ట్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ కలర్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. సో చూడొచ్చు, ఫ్రేమ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇక్కడ సెల్ఫ్ లాగా. సో మనకు ఇక్కడ టీవీ యూనిట్ కలిగి. సో వెస్ట్ ఫేస్ హౌస్ అనేది మనకి ఇక్కడ నార్త్కి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. సో చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ వస్తుందండి. సో మనకి ఇది డైనింగ్ స్పేస్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి ఇక్కడ మన డైనింగ్ ఏరియాలో. సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగుందండి, చూడొచ్చు మీరు. ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. సెల్ఫ్లు కానీ అవన్నీ కూడా. మనకు విండోస్ అయితే WPC విండోస్ అయితే ఉన్నాయి కదండి, అవి ఇస్తారు. మెష్ అన్నీ వస్తాయి దాంట్లోనే. సో మనకు వాష్ ఏరియా కూడా చూడొచ్చండి. ఇక్కడ మనకు ఎండ్లో వచ్చేసి వెస్ట్ ఫేస్ కొన్ని అడ్వాంటేజ్ అంటే ఫ్రంట్ బ్యాక్ స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వాష్ ఏరియా కూడా వచ్చింది. మనకి ఇక్కడ వచ్చి బోర్ ఉంది, సంపు కానీ ప్రొవైడ్ చేశారండి. బోర్ అంటే అది సంపు అండి ఇక్కడ. సో ఇల్లు ఇది చాలా బాగా వచ్చిందండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చూద్దాం ఎలా వచ్చాయనేసి. సో ద్వారం చూడొచ్చు, టేక్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. చూడొచ్చు, ఇది బాత్రూమ్స్ అయితే మనకి ఇక్కడ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయండి. వెంటిలేషన్ చాలా బాగుంది. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్లో స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ. సో మీకు లైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్స్కి కానీ హాల్ కానీ అన్నీ కూడా ఫాల్ సీలింగ్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. సో బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,28,00,000గా చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్న ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి.
మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ ఉన్నాయండి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు ఈ ప్రాపర్టీ వరకు చూస్తే మనకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. చూడవచ్చు మనకు పార్కింగ్ ఏరియా చాలా బాగా వచ్చింది కదా. అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూడా మనం చూద్దాం. సో ఇంటి ముందు రోడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది, వెల్ ఎస్టాబ్లిష్, మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది, అన్ని రకాలు కూడా చాలా బాగుందండి ప్రాపర్టీ అయితే. మీరు చూడొచ్చు ఇక్కడ బాల్కనీ ఏరియా అయితే చాలా బాగా ఇచ్చారు, చాలా స్పేసెస్గా వచ్చింది బాల్కనీ ఏరియా. సో మనకు బాల్కనీ స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు బాల్కనీ స్పేస్లో కూడా మనకు బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు మెయిన్ రోడ్ కంటే చాలా దగ్గర అండి. చుట్టూ కూడా చూడవచ్చు మీరు, ఇల్లులు అన్నీ ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఉండడం ప్రాపర్టీ. జస్ట్ ఒక 300 మీటర్సే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి అయితే. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం కూడా చెక్ చేద్దామండి ఎలా వచ్చింది వర్క్ అంతా. చూడవచ్చు మహాద్వారం అంతా కూడా, ద్వారం చుట్టూ కూడా గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారు. టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు సిట్టింగ్ ఏరియా అనుకోవచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో మనకు 24/60 కాబట్టి కొద్దిగా బాగా వస్తుందండి సైజ్ కూడా. సో మన సిట్టింగ్ ఏరియా వచ్చింది ఇక్కడ. అలాగే మనకు టీవీ యూనిట్ దగ్గర కూడా ఒక హాల్ టైప్లో వచ్చిందండి, చూడవచ్చు మీరు. సో ఇక్కడంతా కూడా మనకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ అయితే చాలా బాగా వచ్చిందండి, మంచి స్పేసెస్కి వచ్చింది హాల్. పైన ఫాల్ సీలింగ్ డిజైనింగ్ అంతా కూడా వచ్చిందండి. అలాగే మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా, కిచెన్, పూజారం అన్నీ కూడా చూద్దాం. సో ఇది వచ్చి మనకు పూజారం అండి. సో వెటిఫై టైల్స్ అయితే ఇచ్చున్నారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండి. ఇది డైనింగ్ ఏరియా. కిచెన్ అయితే చాలా బాగా వచ్చిందండి, చూడొచ్చు మీరు. కిచెన్ స్పేస్ అయితే విశాలంగా వచ్చింది. కిచెన్ అయితే సెల్ఫ్లు అన్నీ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. ఇది డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ వాష్ బేసిన్ అవన్నీ వస్తాయి ఇక్కడ. అలాగే ఇక్కడ వాష్ ఏరియా అండి మనకు సెట్ బ్యాక్లో. చూడొచ్చు సెట్ బ్యాక్లో వాష్ ఏరియా వస్తుంది. సెట్ బ్యాక్ అండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అంతా కూడా బాగుందండి, నీట్గా వచ్చింది వర్క్ అయితే. మీరు చూడొచ్చు ఇల్లు అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మనకు వెటిఫై టైల్స్ ఇచ్చారు, అది కూడా చాలా గ్లాసీగా ఉందండి ఇల్లు అయితే. గ్లాసీ లుక్తో మనకు కలర్స్ ఒకటి పెయింటింగ్ ఉన్నది, మేజర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చినాయి. మనకు ప్రైస్ వచ్చేసి 1,28,00,000గా చెప్తున్నారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది సో చిల్డ్రన్ బెడ్రూమ్. సో అలాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు చుట్టూ కూడా స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కూడా వస్తున్నాయండి చుట్టూ కూడా. సో బాత్రూమ్ సైజ్ చూడొచ్చు మీరు, చాలా బాగా వచ్చింది, మంచి చాలా స్పేసెస్కి వచ్చింది బాత్రూమ్ అయితే. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తానండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 160 గజాలండి, 24/60 సైజు ఉంటుంది. వెస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. మనకు 2,700 ఎస్ఎఫ్టీ అయితే కన్స్ట్రక్షన్ వస్తుంది. మనకు ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి 1,28,00,000గా చెప్తున్నారు. స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే మనం టెర్రస్ పైకి వెళ్ళి కూడా చూద్దామండి ఎలా వచ్చింది కన్స్ట్రక్షన్ అంతా కూడా. సో మనకు రైన్ వాటర్ రాకుండా మార్బుల్ కూడా వేసారండి. స్టెప్స్ అంతా గ్రానైట్ ఇచ్చారు. సో ఇది అండి మనకి పైన వచ్చింది. మనకు 2 ట్యాంక్స్ పెట్టేంత స్పేస్ అయితే ఇచ్చారు. మీరు పిల్లర్స్ అవన్నీ కూడా చూడవచ్చు. చుట్టూ డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.